ఇదన్నా బాలాజీ కాంప్లెక్స్ మొత్తం లైటింగ్ అదరగొట్టినాడు అసలు. అంటే బొమ్మ చిన్నగా ఉంటుంది కానీ బాగా నీట్గా ఉంటుంది. జనాలు ఎక్కువ మంది చూస్తారు ఇక్కడ. రామాలయంలోకి వచ్చినప్పుడు కరెక్ట్ రెండోది గుర్తొచ్చేది ఏదన్నా అంటే అది ఖచ్చితంగా బాలాజీ కాంప్లెక్స్ విగ్రహం. అందరిలో తప్పనిసరిగా చూడాలనుకుంటారు బాలాజీ కాంప్లెక్స్. ఓల్డ్ అంట ఇప్పుడు కాదు, చాలా ఇయర్స్ నుంచి పెట్టుకుంటూ వచ్చినారంట. చాలా నీట్గా ఉంటుంది. సరే కిరీటం లేదు. ఫస్ట్ జనాలు చాలా మంది ఉన్నారు ఇక్కడ కూడా. వీళ్ళు డెకరేషన్ బాగా చేస్తారు అన్న. బొమ్మ చిన్నగా ఉన్నా కూడా నాకు చాలా పాయింట్ నచ్చేది అది. డెకరేషన్ అయితే హైలైట్గా ఉంటుంది. నాకు గ్రీనరీ అయ్యప్ప స్వామి వాహనము ఏనుగు కాదు. ఏనుగు కాదు అంటే ఆ మోడల్లో కూర్చోబెట్టినారు. పులిచెరువు ఉంది కదన్నా. ఇప్పుడైతే మనం కాళికమ్మదేవి గుడి ఎదురుగా ఉన్న బొంతల వీధిలోని ఎకో ఫ్రెండ్లీ విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాం. అసలు ఈ విగ్రహం గురించి తెలుసుకుందాం పదండి. చెప్పండి అన్న ఈ విగ్రహం గురించి. హాయ్ అన్న, మా బ్యాచ్ యూత్ పేరు వచ్చేసి విఘ్నరాజ గణేష్. ఇది మేము ఎకో ఫ్రెండ్లీగా వెళ్ళాలనుకున్నాం. ఎందుకంటే గత 3 ఇయర్స్ నుంచి మేము మట్టి వినాయకుడిని పెడుతున్నాం. ఎందుకంటే మన ఎన్విరాన్మెంటల్ని క్లీన్ చేసుకోవాలి, మన ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం లేకుండా మన సైడ్ నుంచి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి. కాబట్టి మనకు చేసినంత స్థానంలో మనం వినాయకుడిని మట్టి వినాయకుడిగా పెడుతున్నాము. దీని నుంచి నేను మెసేజ్ ఏమి ఇవ్వాలనుకున్నానంటే ప్రతి ఒక్కరూ ఇలాగా మెయింటైన్ చేస్తే మనకి పర్యావరణం బాగా పరీక్షించింది. ఎందుకంటే ఇప్పుడు రాను ఫ్యూచర్స్లో ప్లాస్టిక్ అంటే నీళ్ళ నిమజ్జనాలు చేయడంలో చాలా ప్రాబ్లం అవుతుంది మనకి. ఆ పిఓపి విధానం లేకుండా పూర్తిగా మనం మట్టి వినాయకుడిలోకి వచ్చేసామనుకోండి, మనకు వాటర్ ప్రాబ్లం ఉండదు, ఏమంటూ ప్రాబ్లం ఉండదు. ప్రతి ఒక్క దానికి యూస్ఫుల్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారన్నా? నేను నియర్లీ 3 ఇయర్స్ నుంచి పెడుతున్నాను ఎకో ఫ్రెండ్లీ విగ్రహం. ఓకే. ఎక్కడి నుంచి తెచ్చారన్నా? కర్నూలు నుంచి తీసుకొచ్చామండి. కర్నూలు నుంచి తీసుకొచ్చా. ఎంత పడిందో విగ్రహం అయితే? నియర్లీ 1 lakh పడింది. దీని గురించి ఏమైనా కష్టపడ్డారన్నా? ఖచ్చితంగా అన్న, మెయింటైనింగ్స్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఖచ్చితంగా మనం చేయగలుగుతామంటేనే పెట్టుకోవాలి. ప్రాపర్ మెయింటైనింగ్స్ ఉండాలి. మేము ప్రతి ఒక్కరు కష్టపడతాం. తీసుకురావడం అంటూ ప్రతి ఒక్కటి ఉండాలన్న. మన యూత్ అనేది యూనిటీగా ఉంటే దేవుడు కూడా మనకు సహకరిస్తారు ఖచ్చితంగా. అంటే మనం ముందే చెప్పాలన్నా వాళ్ళకి, లేకుంటే చేసి పెట్టింటారు? మేము నియర్లీ 2 months ముందే బుక్ చేసి. కర్నూలులో ఎక్కడన్నా? కర్నూలులో వచ్చేసి రైల్వే స్టేషన్ రోడ్ దగ్గర వాళ్ళకి ముందే చెప్పేస్తే వాళ్ళు మనకు విగ్రహం చేసి పెడతారు. మనకు కావాల్సిన టైంలో తీసుకురావచ్చు. థ్యాంక్ యూ అన్న, మంచి ఐడియా. రేపు మామూలుగా మేము ఇప్పుడు పెట్టబట్టి 11 years ఉంది కాబట్టి ఆ 11th year అనేది హోమాలు స్పెషల్గా కండక్ట్ చేస్తాం. ఎప్పుడన్నా? రేపు ఈ పొద్దున్న జరుగుతున్నాయి హోమాలు. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.